హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్న స్నో వరల్డ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ముందు ఎండాకాలం వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి వెదర్ అనేది చాలా కూల్గా -డిగ్రీలలో ఉంటుంది. అంత మంచిగా ఉంటుంది. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న మనం స్నో వరల్డ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ స్నో వరల్డ్ వచ్చేసి మనకు లోవర్ ట్యాంక్ బండ్ కింద అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతానికి మనం స్నో వరల్డ్ దగ్గర అయితే ఉన్నాము. మీకు కార్కైనా బైక్కైనా పార్కింగ్ వచ్చేసి ఫ్రీ. లగేజ్ వచ్చేసి ఇక్కడనే పెట్టేసేయాలి. ఇక్కడ లగేజ్ పెట్టి మనం లోపలికైతే వెళ్ళాలి. ఇప్పుడే లోపలికైతే వచ్చేసినాం. టికెట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒకసారి ఇక్కడ టికెట్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసి మనకు టికెట్ ఒకసారి అయితే చూడండి, 650 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకున్నాం కానీ ఫోన్కి వచ్చేసి సపరేట్ అట, అక్కడ తీసుకోవాలి. 50 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ ఫోన్కి అయితే టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు ఫోన్ వచ్చేసి ఇక్కడనే పెట్టాలంటే ఫ్రీ అన్నట్టు, ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. ఇక ఇక్కడ నుంచి లోపలికి అయితే మనం వెళ్ళిపోతున్నాం చూడండి. అయితే మీకు 650 టికెట్ ఓన్లీ స్నో వరల్డ్, 850 టికెట్ వచ్చేసి మీకు ఇంకా 4 అయితే అడిషనల్గా యాడ్ అవుతాయి. అవి డీటెయిల్స్ నెక్స్ట్ తెలుసుకుందాం. ఇక ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బ్యాగ్ ఇస్తారు, మన చెప్పలు పెట్టేసి ఈ కౌంటర్ 1లో అయితే ఇచ్చేసేయాలి. నా చెప్పలు అయితే ఇచ్చేసిన. ఇక ఇక్కడ నుంచి ఇలానే మనం సైడ్కి వెళ్తూ ఉంటే మీకు కావాల్సిన అన్ని ఇచ్చేస్తారు. 172 నెంబర్ ఇచ్చారు నాకు. ఇప్పుడు వచ్చేసి నేను డ్రెస్ తీసుకొని వెళ్తున్నా. లోపల అంతా స్నో పడుతుంది కదా, డ్రెస్ వచ్చేసి ఇక్కడనే ఇస్తారు. డ్రెస్సు, పాయింటు, షూలు అన్నీ ఇస్తారట. మెన్స్కి వచ్చేసి బ్లూ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇగో షూలు, ఇగో జాకెట్, సాక్సులు, గ్లౌజులు అన్నీ ఇచ్చి చూడండి. ఇగో అందరూ అయితే వేసుకుంటారు. అయితే మీరు ఎప్పుడు వచ్చినా సరే షోకి వచ్చేసి ఒక ½ అవర్ ముందే రండి. షో టైమింగ్స్ వచ్చేసి 11కి స్టార్ట్ అయితే 11, 12:30, నెక్స్ట్ వచ్చేసి 2, 3:30, 5, 6:30, 8 ఇవి లాస్ట్ అన్నట్టు. 11 to 8 వరకు ఏ షో అన్న టైం చూసుకోనండి. ఒక ½ అవర్ ముందు అయితే ఇక్కడ ఉండండి. ఇక అన్నీ వేసుకొని ఇక్కడికి వచ్చేసినాం. ఇదంతా వెయిటింగ్ రూమ్ అన్నట్టు. అయితే మీకు 200 రూపీస్ అని చెప్పాను కదా, ఆ 200 రూపీస్ ఎక్కువ తీసుకున్నానుకో లెఫ్ట్ సైడ్లో మీకు కార్నర్లో ఉంటుంది. ఇంకా 4 ఎక్స్ట్రా వస్తాయి అన్నట్టు. ఏంటంటే మీరు రివర్స్ హౌస్ ఉంటుంది, అందులోకి వెళ్తే మీరు రివర్స్ కనబడతారు. ఒక హారర్ హౌస్, ఒక ఫారెస్ట్ హౌస్, గ్లాసెస్ది ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అవి డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. కావాలనుకుంటే అందులో కూడా మీరు అయితే వెళ్ళండి. ఇప్పుడే నేనైతే లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినా. లోపలికి ఎంట్రీ కాగానే చూడండి ఎలా ఉందో. వావ్, మొత్తం నిండిపోయింది పో మంచితనైతే. ఇప్పుడే అందరు లోపలికి అయితే వస్తుర్రు. ఇదంతా మీకు స్నో ఏరియా. ఒకవేళ మీరు జమ్మూ కాశ్మీర్కి వెళ్తే లైవ్గా చూడొచ్చు. లేదు మీరు వెళ్ళలేమన్న వాళ్ళకు ఇక్కడ స్నో వరల్డ్కి వస్తే చాలు మీకు. ఇగో ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ మొత్తం చూడండి. -డిగ్రీలలో ఉంది ఇక్కడ మీకు. అది మెయిన్. చాలా అంటే చాలా కూల్ ఉంది. ఇప్పుడే వచ్చినాం కదా, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది అన్నది. ఇగో ఒకసారి ఇక్కడ కింద చూపిస్తా చూడండి. ఇగో మంచి చూడండి ఎట్లుందో. మొత్తం ఇంత గడ్డలు చూడండి మంచి అయితే. ఇక్కడ ఏదో హౌస్ ఉంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే రాసిరు చూడండి, షో డీటెయిల్స్ అవన్నీ. ఇక్కడ ఆడుతుర్రు అందరూ. పైకి వెళ్ళి జారుడిది కూడా ఒకటైతే ఇక్కడ ఉంచిర్రు. అందరు జారకుండా కిందికి వస్తారు చూడండి. మంచులో ఆడుకునే ఆటలు అక్కడ లైవ్గా చూడొచ్చు. మన మనాలి అక్కడ వెళ్ళినప్పుడు. ఇక్కడ మాత్రం ఈ విధంగా ఏర్పాటు చేసిర్రు. మొత్తం చాలా అంటే చాలా కూల్ ఉంది తెలుసా. అసలు ఎంత కూల్ అంటే మొత్తం గడ్డ కట్టిపోతుంది. -డిగ్రీలలో ఉన్నది. ఎంత ఉన్నదో ఐడియా లేదు కానీ మొత్తం మీద అయితే మైనస్లలో ఉన్నది. ఇదొక రకం గేమ్ ఉంది చూడండి. ఇక్కడ సౌండ్ వస్తుంటుంది మీకు. ఎంత సౌండ్ వస్తుంది చూడండి. ఇటు సైడు ఉన్నాయి కొన్ని, ఇంకా కొన్ని చూడండి. మంచులా వెళ్తుంది. నా కాళ్ళు అయితే గమ్మట్టిపోతున్నాయి. చూడండి ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో. చిన్న పిల్లల నుంచి పడితే పెద్దల వరకు అందరు ఉన్నారు. మంచిగా ఇట్లా పైకి ఎగిరేసుకుంటూ ఆడుకుంటారు అందరూ. అక్కడ డ్యాన్స్ అయితే ఏర్పాటు చేస్తారట, డీజేలు పెడతారు. ఇంకైతే పెట్టలేదు. ఒకసారి అట్లా వెళ్ళాక చూద్దాం. కొద్దిగా స్టార్ట్ చేస్తారేమో. ఇక్కడ చూడండి ఫుట్బాల్ ఆడుతున్నారు అందరూ. ఇక్కడ నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్దామా.
ఇక్కడ చాలా ఉంది చూడండి, ఇక ఎట్లా చూడండి అమ్మ. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ, ఆ లెఫ్ట్లో కార్నర్లో కనబడుతుందా, అందులో నుంచి మనకు స్నో ఇడిస్తారట. ఒకసారి స్నో ఇడిచినప్పుడు మీకైతే చూపిస్తాను. ఈ రైట్ సైడ్ అయితే వెళ్దాము ఒకసారి. ఆ లెఫ్ట్ సైడ్ ఇల్లు కూడా నిర్మించారు చూడండి. ఆ డీజేలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, మంచిగా డ్యాన్స్లు వేస్తారు అందరూ. ఇక్కడ స్నో పడుతుంది, ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు చూడండి అందరూ. ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ కావాల్సిన ప్లేస్ అన్నట్టు ఇది. ఒకవేళ మీకు చలి బాగా ఎక్కువైపోయింది అనుకో, చెయ్యిలు వంకర పోతున్నాయి అనుకో, బయటికి రావచ్చు, బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు. ఇక ఇలా బయటకు వచ్చేసి గరం మళ్ళీ టీ తాగి మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు. మనకేంటంటే 1.5 hour టైం ఉంటుంది. ఆ 1.5 టైంలో లోపల ఎంతసేపు అని ఉండండి మీ ఇష్టం, బయట ఎంతసేపు అని ఉండండి మీ ఇష్టం. అది నేనైతే వచ్చి ఒక 10 నిమిషాలు ఇట్లుండి మళ్ళీ లోపలికి వచ్చేసిన. ఇక ఆ రైట్ సైడ్ చూడండి ఎలా ఉన్నాయో, ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ చూడండి మంచుగడ్డలు కనబడుతున్నాయి మొత్తం. ఇగో ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి, అసలు ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి, అంత కూల్ ఉన్నది అన్నట్టు ఇక్కడ. ఇగో మంచిగా ఆడుతున్నారు పిల్లలందరూ. సమ్మర్లో ఎట్లుంటుందో సూపర్ ఉంటుంది నాకు తెలిసి ఈ ప్లేస్ అంతా సమ్మర్లో. ఇప్పుడే ఇట్లున్నది. ఒకసారి ఇక్కడి నుంచి ఆ పైకి అయితే వెళ్దాం. ఆ పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎట్లున్నది అనేది. ఒకసారి అలా స్ట్రేట్ వెళ్ళిపోతే ఆ లెఫ్ట్ వచ్చినాం అనుకో మనం కిందికి జారేది ఉన్నది. మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలన్నట్టుగా. అగో ఇక్కడ నుంచి జారుకుంటూ వస్తుంది చూడండి. అగో డీజే స్టార్ట్ అయిపోయింది, అందరు ఎంజాయ్ చేస్తారు అక్కడ. అగో ఇదంతా చూడండి, అన్నీ మంచులో కట్టుకుని ఇళ్ళలాగానే ఉన్నాయి చూడనీకి, చాలా బాగా ఏర్పాటు చేసారు. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి పైనుంచి చూడండి వ్యూ కూడా చూపిస్తా. అయ్యో ఈ పైన ఫోటోలు దిగుతారు కొందరు. ఒకసారి రైట్ సైడ్ చూపిస్తా చూడండి. అగో అట్లా ఎక్కి అక్కడి నుంచి కింద ఆడుతారు చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. కిందికి పోతారు. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఇక్కడి నుంచే జారకుండా పోతారు చూడండి. ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్దామా. మీకు అంతా పైన వ్యూ అన్నట్టు ఇది, చాలా కూల్ ఉంది. అయ్యో ఇక్కడ ఆడుతారు అందరూ. ఇక్కడ వచ్చేసి డ్యాన్సులు చేస్తారు డీజే. ఇగో ఇల్లు కొందరు లోపలికి పోయి మళ్ళీ బయటకు వస్తారు. యాక్చువల్ ఏంటంటే మనకు మంచు ప్రదేశాలలో అట్లా ఇల్లు లైవ్గా నిర్మించి ఉంటాయి. మనం కొన్ని ప్లేస్లలో పోయినప్పుడు అలా అయితే ఉండొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, అగో మనకైతే స్నో అయితే వదిలేదు చూడండి. అగో అందులోకి స్నో బయటకు వస్తుంది. సౌండ్ ప్లస్ చాలా అంటే చాలా కూల్గా ఉంది అసలు ఈ ప్లేస్ అయితే. మీకు మామూలుగా పోతే ఇట్లా చెయ్యిలు వంకర పోతాయి. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా, ఎండాకాలంలో అయితే చాలా సూపర్ ఉంటుంది. చాలామంది వెళ్తారు ఎండాకాలంలో అయితే. ఇప్పుడు కొంచెం చలికాలం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది, కానీ అసలు అంత రేష్ ఉన్నది నేను పోయినప్పుడే. అసలు ఎండాకాలంలో ఎట్లుంటారో ఏమో, ఇంత రేష్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ. మీకు అందులో బయటకు వచ్చేసి మళ్ళీ మన అవన్నీ ఇచ్చేసి మళ్ళీ మనం అయితే వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ లాకర్లో మళ్ళీ మన చెప్పులు అవి తీసుకొని బయటకైతే వచ్చేసేయాలి. ఇవి వచ్చేసి స్నో వరల్డ్ యొక్క డీటెయిల్స్. థ్యాంక్ యూ.